వచ్చే ఎన్నికల నాటికల్లా అధికారంలోకి వస్తాం అని పదే పదే బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారు. ఇంత తొందరగా ఆ విషయం మాట్లాడడానికి ప్రేరేపించిన అంశాలు ఏమిటి? మీకు ఏ ధైర్యంతో ఇట్లా మాట్లాడతాం మీ పార్టీ నాయకులు? మమ్మల్ని అలాంటి మాటలు ప్రేరేపించడానికి ప్రయత్నం చేస్తుందే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి 4 కోట్ల ప్రజలకు ముఖ్యమంత్రి, అన్ని వర్గాలకు ఆదర్శంగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎట్లా మాట్లాడిండో ఇలా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో అయిన తర్వాత కూడా అదే మాట్లాడాన్ని మీరు ఒకసారి రాష్ట్ర రాజకీయాలలో మీరు కూడా సీనియర్ జర్నలిస్ట్గా ఉన్నారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయాలి. ప్రధాన ప్రతిపక్ష పార్టీ పిసిసి అధ్యక్షుడిగా ఉన్నాడు, మాట్లాడితే చెల్లింది. అప్పుడు ఇలా నీకు ప్రజలు అధికారం ఇచ్చిండ్రు, ముఖ్యమంత్రి ఇచ్చిండ్రు, పనిచేయమని ఇచ్చిండ్రు, వాటి మీద దృష్టి పెట్టకుండా మాట్లాడితే కేసీఆర్ని తిట్టాలి అంటే ఏమైపోయిందంటే దేవుని మీద ఓట్లు, కేసీఆర్కి టీఆర్ఎస్కు తిట్లు, ఇంకా వేరే ఏం లేదు. ఏ ప్రెస్ మీట్ నేను పెట్టండి, ప్రెస్ మీట్ పెట్టినా అట్లనే మాట్లాడుతాడు. అసెంబ్లీలో చర్చ అనేక అంశాల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో అదే మాట్లాడతాడు. బయటకి ఎక్కడైనా బహిరంగ సభలు పోయినా అట్లే మాట్లాడతాడు. అసలు ఇంక ఏ మీటింగ్ అన్నా తీసుకో, కేసీఆర్కు టీఆర్ఎస్కు తిట్లు తప్ప ముఖ్యమంత్రి గారు వేరే ఏమన్నా మాట్లాడుతుండా? ప్రతిపక్షాలను తిట్టుడు తప్ప. తిట్టాలి, ఎట్లా తిట్టాలి? ఒక పొలిటికల్ సిస్టమ్ ఉంటుంది. ఆ పొలిటికల్ సిస్టంలో రాజకీయం మాట్లాడాలనుకున్నప్పుడు మాట్లాడాలి. అరే ఓ సన్యాసి, దౌల్బాజీ, బట్టలు ఏంది పేగుల మెడలేసి పేగులు తీసి మెడలేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, బట్టలు ఇప్పి కొడతా, ఇది భాషనేనా బుచ్చన్న? ఇది ఈ భాషన ప్రజలు కోరుకున్నది. ఇలా ముఖ్యమంత్రి గారు ఏం చేయాలి? 6 గ్యారంటీలు అన్నారు, 13 హామీలు ఇచ్చిండ్రు, 420 అంశాల మీద మేనిఫెస్టోలు ఇచ్చిండ్రు. అసలు మీరు పెట్టినటువంటి అంశాల మీద దృష్టి పెట్టాలి కదా. వాటిని పెట్టకుండా ముఖ్యమంత్రి ఈ అంశాల మీద మాట్లాడి తగ్గిపోతుండు ప్రజలకు. నేను కాదు, నిన్న మేము మెదక్లో ఒక విలేజ్కి పోయినాం. ధోతి కట్టుకున్న ఆయన పెద్ద మనిషి మాట్లాడుతున్నాడు. హరీష్ రావు అన్న నేను అందరం కలిసి వినాయకుడు అక్కడ పిలిస్తే వెళ్ళినాం. అట్లే ఒక చావు ఉంటే కూడా వెళ్ళినాం. ఒక రైతు, ఏ ముఖ్యమంత్రి సార్ ఆయన ఇట్లా మాట్లాడుతాడు, ఆ బూతులు మేము కూడా మాట్లాడలేము ఊర్లలో అంటుండు. ఒక రైతు పంచె కట్టుకొని ఉన్నాడు. ఇది లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, నిన్నటిది, ఇక ఫ్రెష్. కానీ మనం కొంచెం వెనక్కి వెళ్తే, ఒక 10 ఏళ్ళ అవతల వెనక్కి వెళ్తే, తెలంగాణ ఉద్యమ సందర్భంలోనూ ప్రభుత్వంలోనూ కేసీఆర్ లేదా ఆనాడు బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన ప్రతి సందర్భంలో గత ప్రభుత్వంతో పోలిక, అది కాంగ్రెస్తోనే పోలిక ఉన్నది కదా. అప్పుడు కూడా ఇదే జరిగింది కదా. కేసీఆర్ మాట్లాడినటువంటి భాషకు ఇప్పుడున్న ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి భాషకు చాలా తేడా ఉంది. చూడండి, కేసీఆర్ గారు మాట్లాడేటప్పుడు ఒక సందర్భం, ప్రతిసారి మాట్లాడలే, ఒక సందర్భం ఖచ్చితంగా మాట్లాడేటటువంటి పొలిటికల్ సెటైరికల్గా మాట్లాడిండు. ఇది సందర్భంగా అసందర్భంగా కల్పించుకొని మాట్లాడుతుండు అంటున్నా నేను. అది కరెక్ట్ కాదు అంటున్నా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సెటైరికల్గా మాట్లాడడం వల్ల ప్రజలు స్వీకరించారు. మరి ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి భాష, నీకు భాషల్ని చాలా రకాలుగా మాట్లాడే అవకాశం ఉంటుంది. కేసీఆర్ గారిని ఎందుకు స్వీకరించిండ్రు? రేవంత్ రెడ్డి గారిని ఎందుకు స్వీకరించట్లేదు? స్వీకరించలేదు అనడానికి కొలమానం ఏమిటి? ఇప్పుడు ఒక రైతు మాట్లాడుతున్నటువంటి మాట. ఇప్పుడు దాంతోపాటు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి భాషలో ముఖ్యమంత్రి గారు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి భాషకు ఒకసారి వ్యత్యాసం చూడండి. ఎప్పుడన్నా పండబెట్టి తొక్కుతా, పేగులు తీసి మెడకేసుకుంటా, గుడ్లు వీకి గోటీలాడుతా, లాఫ్లల్లో తొండలు జరగొడతా. ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ఎప్పుడు ఇస్తావా అని అడిగితే జనం పండబెట్టి తొక్కుతా అంటాడు. 6 గ్యారంటీలు ఎప్పుడు అమలు చేస్తావంటే పేగులు తీసి మెడకేసుకుంటా అని మాట్లాడతాడు.
అరే ఉద్యోగాలు ఇస్తా అన్నవి ఎప్పుడు ఇస్తావు ఎట్లా అంటే కళ్ళు గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా అంటాడు. అరే అది పింఛన్ 2000 పింఛన్ నుంచి 4000 పింఛన్ పెంచుతా అన్నావు కదా, ఏమైంది అని అంటే లావులలో తొండలు దూర కొడతా అంటాడు. ఇంకెక్కువ మాట్లాడితే ముడ్డి షెడ్ ఇప్పుతా అంటాడు. ఇది ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా, ఇది మురికి మనుషులు మాట్లాడే భాషనా? కానీ అది అన్నది నేనేమంటున్నా, ఆయన మాట్లాడిన అంశం ఒకటైతే ఒక్కటే మాట మీరు ప్రజలకు అనుభవిస్తున్నారు. ఆయన ప్రజలను అన్నారా ఆ మాట? నేనేమంటున్నా, ఆయన ప్రజలను అన్నారా? ప్రజలను అన్నడా మమ్ములు అన్నడా కాదు, మీరు మాట్లాడే ప్రతి భాష ప్రతి మాట మీడియా వేదికగా జనం వేదికనే మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నట్టు మాట ప్రతిదీ కూడా మీరు రిలీజ్ చేస్తారని నేను అనుకుంటా. అది మీరు రికార్డ్ అవుతుంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టినటువంటి ప్రతి మాట రిలీజ్ అవుతుంది అనుకునే మాట్లాడతాం. అసెంబ్లీలో మాట్లాడుతున్నటువంటి భాష ప్రతి వర్డ్ రిలీజ్ అవుతుందని మాట్లాడతాం. బహిరంగ సభలో మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట పబ్లిక్ రిలీజ్ అయిపోతుందనే మాట్లాడతాం. ఇక్కడ దీంట్లో ఇంకా ఎలాంటి బేసేజాలు లేవని నేను అనుకుంటున్నా. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకునేదే రికార్డ్ అవుతుందని అనుకున్నప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఈ రాష్ట్రానికి అత్యంత ముఖ్యమైనటువంటి పర్సన్ ఎవరంటే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు ఇంత జాగ్రత్త ఉండదా? జాగ్రత్త ఉండాలి కదా. నేను వాడే భాష పొరపాటిన యువకులు కానీ చిన్నపిల్లలు కానీ దాన్ని అనుకరిస్తే ఈ రాష్ట్రం ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది అనేటువంటి అవగాహన ముఖ్యమంత్రికి ఉండాలి కదా. ముఖ్యమంత్రి కాదు, ఎవరైనా ఉండాలి. మన చిన్నపిల్లలని తీసుకుపోయింది మీటింగ్, చిన్నపిల్లల మీటింగ్ తీసుకుపోయి ఈపులు వాయగొడతా, విమానం మోయిస్తా, బట్టలిప్పి కొట్టిస్తా. ఎవరున్నారంటే 5వ తరగతి పిల్లలు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు మాట్లాడే భాష 5వ తరగతి పిల్లలేమో కింద కూర్చున్నారు. ముఖ్యమంత్రి స్టేజ్ మీద ఉండి విమానం మోగాలి, ఒక్కొక్కరిని ఈపులు వాళ్తాయి, ఒక్కొక్కరిని బాషింగాలు తెంపేస్తా, ఒక్కొక్కరిని పడబెట్టి తొక్కుతాం సన్యాసులారా. ఇది బుచ్చన, ఇది ఎంత అవమానకరం. అంటే నేను ఏమంటున్నంటే ముఖ్యమంత్రి అది కుర్చీకి గౌరవం ఉండాలంటున్నా. సీట్లలో ఎవరైనా కూర్చుంటారు, అది వేరే విషయం. ముఖ్యమంత్రి సీటుకు ఉండేటువంటి గౌరవం పెద్దది. కానీ ఒక మాట నేను ఇక్కడ బయట పబ్లిక్లో జరుగుతున్న ఒక చర్చ ఏమిటంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తిట్ల మీదనే ఎక్కువ చర్చ జరుగుతున్నది. ఆనాడు కేసీఆర్ ఇంకా ఎన్నాళ్ళు తిడతారు మీరు కాంగ్రెస్ను, ఇంకెన్నాళ్ళు తిడతారు ఉమ్మడి రాష్ట్ర పాలకులను, మీరేం చేస్తారో చెప్పండి, ఆ తిట్లు ఏమిటి అని అప్పటి నుంచి చర్చ. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక బీఆర్ఎస్ వాళ్ళు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల తిట్లు, ఏం తిట్లు ఇవేం, ఎందుకు ఈ తిట్ల మీదనే ఎందుకు ఈ కాన్సన్ట్రేషన్, ఏం సంస్కృతి? అంటే నేను అంటుంది కూడా కదే, మీరు కూడా ఉన్నారు కదా దాంట్లో. నేను ఏమంటున్నా, ఇప్పుడు గతం గతః అంటే పోటీగా పబ్లిక్లోకి కాన్సన్ట్రేషన్ డ్రా చేయడమా ఎట్లా? ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు తెలంగాణ భాషను అనుకరించి తెలంగాణ ప్రజలను చైతన్యం చేసినటువంటి సందర్భం అది. మీకు అవకాశం ఇచ్చిండ్రు, 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చిండ్రు, అధికారంలో ఉన్నారు, సఫిషియన్స్ ఉన్నారు. ఇలా మీరు భాషతోని పోటీ పడాల్సిన అవసరం లేదు, తిట్లతోని పోటీ పడాల్సిన అవకాశం లేదు. ఇలా ఆయన ఎక్కువ తిట్టింది కాబట్టి అంతకంటే ఎక్కువ తిట్టాలనుకుంటే పోటీకి అది పెట్టాలి, అభివృద్ధిని పక్కన పెట్టాలి కదా. ఇలా మీరు చేయాల్సింది ఏంది? కేసీఆర్ గారు 10 ఏళ్ళల్లో ఏం చేసిండు దానికంటే రెట్టింపు చేయాలి 5 ఏళ్ళని మీరు అనుకోవాలి. అది ప్రామాణికంగా తీసుకోవాలి. నేను కేసీఆర్ తిట్టింది కాబట్టి నేను తిడతా, నేను కేసీఆర్ ఇట్లా అన్నాడు కాబట్టి నేను ఇట్లా అంటే